హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నోటిఫికేషన్ ఏంటంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీని యొక్క క్వాలిఫికేషను, ఏజు, పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ ఇస్తే మనకి కొంచెం గ్రోత్ ఉంటుంది అనమాట. అంటే ఈ విషయం అందరికీ తెలుస్తుంది. సో ఇంకా దీని యొక్క నోటిఫికేషన్ అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. నోటిఫికేషన్ చూస్తే మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, GOL, పరివేష్ భవన్, ఈస్ట్ అర్జున్ నగర్, షహర్దా, ఢిల్లీ. Central Pollution Control Board is a statutory organization under Ministry of Environment, Forest and Climate Change entrusted with power and functions under the water. So friends, ఇది మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది యాక్ట్ 1974 ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ నుంచి రిలీజ్ అయింది. సో ది ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. మనకి వేరియస్ పోస్టులతో ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడంటే డేటు 7/4/2025, అంటే ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి 28 ఏప్రిల్ వరకు. ఫిబ్రవరి కాదు ఫ్రెండ్స్, 7 ఏప్రిల్ నుంచి 28 ఏప్రిల్ వరకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ హ్యాస్ టు బి ఎక్స్టెండెడ్. ద క్రూషియల్ కట్ ఆఫ్ డేట్ ఫర్ డిటర్మైనింగ్ ఆఫ్ ఎలిజిబిలిటీ షెల్ రిమైన్ సేమ్. సో ఫ్రెండ్స్, 28/4 అంటే ఏప్రిల్ 28తో లాస్ట్ డేట్ అనమాట. ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఉంది. సో నేమ్ ఆఫ్ ది పోస్టు, నెంబర్ ఆఫ్ పోస్టు, అప్పర్ ఏజ్ లిమిట్. సైంటిస్ట్ బి 3 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి, ఎస్టీకి 1, ఓబీసీకి 7, ఈడబ్ల్యూఎస్కి 1, యూఆర్కి 10. టోటల్ 22 పోస్టులు ఉన్నాయి. 35 సంవత్సరాల వరకు ఎవరైనా సరే ఎలిజిబుల్. దీనికి శాలరీ కూడా 56,100 నుంచి 1,77,500 వరకు. అలాగే అసిస్టెంట్ లా ఆఫీసర్, ఇదేమో యూఆర్లో 1, మొత్తం పోస్టులు అయితే 1, 30 సంవత్సరాలలోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్, ఇది యూఆర్లో 2 ఉన్నాయి, 30 సంవత్సరాల వరకు. సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, ఇది ఓబీసీ 1, ఎస్టీ 1, యూఆర్ 1, ఈడబ్ల్యూఎస్ 1, మొత్తం 4, 30 సంవత్సరాల లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ సూపర్వైజర్, ఇది ఎస్సీలో 1, ఓబీసీలో 1, ఈడబ్ల్యూఎస్లో 1, తర్వాత యూఆర్లో 2, మొత్తం 5 పోస్టులు, 30 సంవత్సరాల వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్, ఇది కూడా ఎస్టీ, ఓబీసీ, యూఆర్ అన్ని ఇంకో 4 పోస్టులు ఉన్నాయి, 30 సంవత్సరాలు. అకౌంట్స్ అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి, 30 సంవత్సరాలు. జూనియర్ ట్రాన్స్లేటర్ 1 పోస్ట్ ఉంది, 30 సంవత్సరాలు. సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ 1 పోస్ట్ ఉంది, 30 సంవత్సరాలు. జూనియర్ టెక్నీషియన్ 2 పోస్టులు ఉన్నాయి, 18 నుంచి 27 సంవత్సరాల వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి, 18 నుంచి 27. సో అప్పర్ డివిజన్ క్లర్క్ 18 నుంచి 27, 8 పోస్టులు అయితే ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ 1 పోస్ట్ ఉంది, 18 నుంచి 27 సంవత్సరాలు. స్టెనోగ్రాఫర్ 3 పోస్టులు ఉన్నాయి, 18 నుంచి 27. జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి, 18 నుంచి 27. అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ 5 పోస్టులు ఉన్నాయి, 18 నుంచి 27. ఫీల్డ్ అటెండెంట్ 1 పోస్ట్ ఉంది, 18 నుంచి 27. మల్టిపుల్ టాస్కింగ్ స్టాఫ్ 3 పోస్టులు ఉన్నాయి, 18 నుంచి 27 సంవత్సరాలు. సో మొత్తం అయితే ఇలాగైతే ఇచ్చారు. ఇందులో ఏంటంటే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చేసినారు. అలాగే ఏంటంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి పోస్టులు అయితే సెపరేట్ చేశారు. ఎలా అంటే సైంటిస్ట్ బి 2 పోస్టులు అయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి సెపరేట్ చేశారు. అలాగే 1 పోస్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి OA, OL, OB. అలాగే 1 పోస్ట్ వచ్చి రిజర్వ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ లోకోమోటర్ డిజబిలిటీ. సో ఈ విధంగా అయితే పోస్టులు అయితే కేటాయించారు. అలాగే 22 పోస్టులో 2 పోస్టులు పోయాయి. అలాగే నెక్స్ట్ వచ్చి దేర్ షాల్ బి అప్పర్ ఏజ్ లిమిట్. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదు, 35 సంవత్సరాల లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి. సైంటిస్ట్ బి. అలాగే అవుట్ ఆఫ్ 4 పోస్ట్ సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్. సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్లో 1 పోస్ట్ అయితే రిజర్వ్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. అలాగే 1 పోస్ట్ జూనియర్ ట్రాన్స్లేటర్. మీరు ముందే ఆ పేజ్ చూసుకోండి. ఆ పేజ్లో జూనియర్ ట్రాన్స్లేటర్ ఏంటంటే 1 పోస్ట్ ఉంది కదా, ఆ పోస్ట్ ఏంటంటే బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి. అలాగే 3 పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో 1 పోస్ట్ అయితే మాత్రం పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. ద క్యాండిడేట్స్ ఎగ్నెస్ట్ ద వేకెన్సీ రిజర్వ్డ్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ విల్ బి అడ్జస్టెడ్ ఎగ్నెస్ట్ ద కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. ఫ్రెండ్స్ అర్థమైంది కదా. ఈ క్యాస్ట్ సపరేట్గా పెట్టారు కదా, ఆ క్యాస్ట్ సపరేట్గా పెట్టడం వల్ల ఆ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకుంటే వాళ్ళకి అయితే ఆ పోస్ట్ ఇచ్చేస్తారు ఈజీగా. కొంచెం క్వాలిఫికేషన్ మంచిగా సంపాదించి పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే మన ఎగ్జామ్ మంచిగా రాస్తే ఇచ్చేస్తారు. లేదంటే వాళ్ళు అప్లై చేసుకోకపోతే మిగిలిన వాళ్ళకి ఆ పోస్టులు ఉంటాయన్నమాట. తర్వాత అప్పర్ డివిజన్ క్లర్క్ 8 పోస్టుల్లో 2 పోస్టులు అయితే రిజర్వ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కేమో 2 పోస్టులు ఫిక్స్ చేశారు. మిగిలిన 6 పోస్టులు అందరికీ.
అలాగే 5 పోస్టులు లోయర్ డివిజన్ క్లర్క్, అందులో ఒక పోస్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి. అలాగే 2 పోస్టులు జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఒక పోస్ట్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్. నెక్స్ట్ వచ్చి క్యాండిడేట్ సెలెక్టెడ్ అగైన్స్ట్ ద వేకెన్సీ రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ డబ్ల్యూఎస్ ఫ్రమ్ విచ్ హీ ఆర్ షీ బిలాంగ్స్. అమ్మాయిని అప్లై చేసుకోవచ్చు, అబ్బాయిని అప్లై చేసుకోవచ్చు. అది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట. తర్వాత ద క్రూషియల్ డేట్ ఫర్ డిటర్మైనింగ్ ద ఏజ్ లిమిట్ ఫర్ ఆల్ పోస్టెస్ షెల్ బి ద ప్రిస్క్రైబ్డ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసెప్ట్ ఆఫ్ అప్లికేషన్స్. అప్లికేషన్ ఏంటంటే క్లోజింగ్ డేట్ ఉంటుంది కదా 28/4/2025, దానికి తగ్గట్టుగా మనకి ఏజ్ అయితే ఉండాలి. ఆ ఏజ్ 35, 30, అలాగే 18, 27 సంవత్సరాలు అలాగా కరెక్ట్గా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ అదే అప్లికేషన్ చేస్తారు. పర్మిషన్ రిలాక్సేషన్ ఈజ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్ ఈజ్ యాజ్. అంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఎలాగంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి అయితే 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ అయితే 15 సంవత్సరాలు, అగా 15 సంవత్సరాలు. ఆ విధంగా అయితే మళ్ళీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 5 సంవత్సరాలు, అలాగే గ్రూప్ సి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 సంవత్సరాలు. యూఆర్ ఈడబ్ల్యూఎస్ అయితే సర్వీసెస్ రెండెడ్ ఫ్రమ్ ది యాక్చువల్ ఏజ్ యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్. వాళ్ళకైతే యూఆర్ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ లేదు. అలాగే గ్రూప్ సి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 8 సంవత్సరాలు, 3+5 years ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ వాళ్ళకి అయితే 6 years, 3+3. డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ పర్సన్ అయితే 3 years, మ్యాక్సిమం 45 years. డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ 8 years, మ్యాక్సిమం 50 years. ఫర్ గ్రూప్ సి పోస్టులు 35 years, విడోస్, డైవర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ అండ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్. అంటే ఇంకా పెళ్ళి కాలేని వాళ్ళు ఎవరైనా సరే, అంటే మళ్ళీ పెళ్లి చేసుకునే వాళ్ళు, ఉమెన్స్, డైవర్స్ తీసుకునే వాళ్ళు ఎవరైనా పెళ్లి కాకపోతే వాళ్ళకైతే 35 సంవత్సరాలు గ్రూప్ సి పోస్టులు అయితే. 40 years ఏమో డైవర్స్డ్ ఉమెన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ. ఓబీసీ యూఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 35 years. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ సిపిసిపి రెగ్యులర్ ఎంప్లాయీస్ విత్ 3 years. ఇదైతే ఏజ్ రిలాక్సేషన్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇవి జాగ్రత్తగా చూసి మనం ఒకసారి చూసుకుని మనం అప్లై చేసుకోవాలన్నమాట. ప్రతిదీ పిన్ టు పిన్ అయితే మీకు ఇక్కడ చెప్తున్నాను కాబట్టి మీరు జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే దానివల్ల మనకు చాలా మంచి బెనిఫిట్. ఇది అలాగే పే స్కేల్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంత విధంగా చెప్తున్నాను. సో అదే విధంగా అందరూ అప్లై చేయండి. ఏమైనా డౌట్లు అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి మనకి సైంటిస్ట్కి దాని యొక్క క్వాలిఫికేషన్స్ అన్నీ మీకు పిన్ టు పిన్ ఇప్పుడు చెప్తాను. అలాగే మనకి కిందన కూడా ఇదేంటిది డిస్క్రిప్షన్లో ఈ లింక్ పెడతాను. ఈ లింక్ ద్వారా మీరు చూసుకుని అప్లై చేసుకోగలరు. అలాగే ఇది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇవి అయితే పక్కన ఉన్నాయన్నమాట. ఓకేనా, ఫీల్డ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. అదేవిధంగా ఇప్పుడు క్వాలిఫికేషన్స్ చూద్దాం. సైంటిస్ట్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తే సైంటిస్ట్ బీకి అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అది కూడా ఉంది. నెక్స్ట్ వచ్చి మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మైక్రోబయాలజీ అండ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ క్వాలిఫైడ్ పిహెచ్డి. అంటే ఎంఎస్సిలో కెమిస్ట్రీ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ, మైక్రోబయాలజీ కానీ కంప్లీట్ చేస్తే నెట్ క్వాలిఫై అయినా సరే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అసిస్టెంట్ లా ఆఫీసర్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఫర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో లా కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. లా కంప్లీట్ చేసి అలాగే 5 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. సో ఎవరైతే 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్. సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్, ఇదైతే ఒక పోస్ట్ ఉందో అది కూడా డిగ్రీ కంప్లీట్ చేయాలి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో. అది కూడా ఇంజనీరింగ్ లేదంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కానీ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, ఇది మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ విత్ 2 years. అర్థమైందా, మాస్టర్స్ కంప్లీట్ చేసి ఉండాలి, అది 2 years. సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, ఏ డిగ్రీ అయినా ఏ మాస్టర్స్ అయినా పర్లేదన్నమాట, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్. నెక్స్ట్ వచ్చి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అయితే పక్కాగా ఉండాలన్నమాట. నెక్స్ట్ టెక్నికల్ సూపర్వైజర్, డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సూపర్ పోస్టులు ఉన్నాయి. ఈ సింపుల్ సీక్రెట్ నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అసిస్టెంట్, బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే మనకి 35 minutes పెర వర్డ్ కొట్టడం వచ్చుంటే టైపింగు, అసిస్టెంట్ అప్లై చేసుకోవచ్చు. అలాగే అకౌంటెంట్ అసిస్టెంట్ వచ్చి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్లో డిగ్రీ కంప్లీట్ చేస్తే దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చి జూనియర్ ట్రాన్స్లేటర్ వచ్చి మాస్టర్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ కంపల్సరీ, ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. మాస్టర్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇంగ్లీష్ ఆర్ హిందీ కంపల్సరీ. సో అలాగే దీని యొక్క టైపింగ్ కూడా మనకు వచ్చుంటే దీనికి ఎలిజిబుల్. మాస్టర్ డిగ్రీ హిందీ ఆర్ ఇంగ్లీష్ మాత్రం పక్కా. సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ వచ్చి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా 3 years ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి.
Junior technician, diploma in electric field, recognized institute, 1 year of relevant experience in servicing laboratory missions. Senior laboratory assistant, 12th standard passed in science from recognized university. Upper division clerk వచ్చి degree in recognized university and 35 words per minute ఎవరికైతే టైపింగ్ వస్తుందో వాళ్ళ అప్పర్ డివిజన్ క్లర్క్ అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ పోస్టులు కూడా ఉన్నాయి, 8 పోస్టులు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇచ్చి 12వ తరగతి చదివిన వాళ్ళు అయితే చాలు. స్పీడ్ టెస్ట్ ఉంటుంది. 80,000 కీ డిప్రెషన్స్ per hour ఫర్ డేటా ఎంట్రీ వర్క్. డేటా ఎంట్రీ వర్క్లో కీ డిప్రెషన్స్ ఉంటుంది. స్టెనోగ్రాఫరు గ్రేడ్ 2 మీకు తెలిసిందే, స్టెనోగ్రాఫర్ తెలిసిందే కదా. అలాగే జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ 12th క్లాస్ పాస్ అయిపోవాలి. అలాగే ఒక యూనివర్సిటీ నుంచి డిగ్రీ సంపాదించి ఉండాలి. ఓకే, లోయర్ డివిజన్ క్లర్క్ అయితే 12th స్టాండర్డ్ పాస్ అయిపోవాలి. 35 words per minute అయితే కొట్టాలి. ఫీల్డ్ అసిస్టెంట్ 10th స్టాండర్డ్ ఉంటే చాలు. 12th స్టాండర్డ్ పాస్ అయ్యి విత్ సైన్స్ ఫ్రమ్ రోబోట్స్ హెల్త్ అండ్ ఎబిలిటీ టు స్విమ్. అంటే మంచి హెల్త్ ఉండాలి, స్విమ్మింగ్ చేయాలి ఫీల్డ్ అటెండెంట్. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 10th పాస్ అయిపోవాలి. సర్టిఫైడ్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో మనకి మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఏదైనా మనకి తెలిసి ఉండాలి. ఇది అయితే క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ వచ్చి ఇంకా ఇదంతా మీకు తెలిసిందే. ఫీజ్ స్ట్రక్చర్ వచ్చి 2 hours. ద క్యాండిడేట్స్ ఆఫ్ ఓన్లీ ఇండియా నేషనల్ ఎబిలిటీ అంటే ఏంటంటే ఇండియన్స్ అయ్యి ఉంటే, నేషనల్ అయ్యి ఉంటే వాళ్ళు 2 hours ఎగ్జామ్ ఉంటుంది. 750 రూపాయలు, 250 రూపాయలు టెస్ట్ సెషను, 1000 రూపీస్ మొత్తం. అలాగే 1 hour ఎగ్జామ్ అయితే 500 రూపీస్. సో ఈ విధంగా అయితే అప్లై చేయాలి. SC, ST, PWD, ex servicemen and women are exempted from paying examination fee. However, all candidates are required to register and pay a test session. Charge 250 for 2 hour test, 150 for 1 hour test at the time of registration. సో ఈ విధంగా అయితే మనం అప్లై చేసి పెట్టాలి. అప్లై చేస్తే మనకి ఇదైతే యూజ్ఫుల్. సో అదే విధంగా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను పక్కాగా రిప్లై ఇస్తాను. మీరు డౌట్లు మీ మనసులో పెట్టుకుంటే నేనేం చేయలేను. అలాగే ఈ PDF అయితే కింద లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో అదేవిధంగా ప్రతి ఒక్కరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ డౌట్లు ఉన్నా పక్కాగా అప్లై చేయండి. అప్లై చేసి క్వాలిఫై అయితే మంచి జాబ్ వస్తుంది. మంచి లెవెల్ 2 గ్రూప్ సి అండ్ గ్రూప్ సి జాబ్స్ కాబట్టి మంచి పే స్కేల్. యూఆర్ 35%, OBC 30%, క్యాండిడేట్స్ కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. ఈజీగా సంపాదించుకోవచ్చు. 30%, 100కి 30% అంటే 70% నువ్వు చదవక్కర్లేదు. ఓకే, అదేవిధంగా ఇంకా హిందీలో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి హిందీ మనకు కొంచెం అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ కాబట్టి అప్లై చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇది పోస్ట్ అప్లై చేయాలంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి Kalyan069. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.